హాయ్ ఫ్రెండ్స్, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రస్తుతం అయితే టెంపరీగా ఆగింది. అయితే అసలు ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ ప్రకటించక ముందే డొనాల్డ్ ట్రంప్ ముందుగా ఎగేసుకొని వచ్చి ట్వీట్ పెట్టాడు. అదే తన ట్రూత్ మెసేజ్ పెట్టాడు. ఆపరేషన్ బషరత్ అల్ఫాత్ అనే పేరుతో ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టింది. కానీ చాలా చాలా బలహీనంగా ఇరాన్ ప్రతిస్పందించింది. మొత్తం ఇరాన్ 14 క్షిపణులు ప్రయోగిస్తే వాటిలో 13 మిసైళ్లను మేము అడ్డుకున్నాము. మిగిలిన ఒక్క మిసైల్తో పెద్దగా ప్రమాదం లేదని చెప్పి దాన్ని లైట్ తీసుకుని వదిలేశాము. అయితే ఇజ్రాయెల్ చేపట్టినటువంటి దాడులతో ఖతార్లో ఉన్న పౌరులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ఆస్తి నష్టం జరగలేదు అన్నట్టు ఇరాన్కు నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానబ్బా. ఎందుకో తెలుసా, ముందే హెచ్చరికలు జారీ చేశారు. ప్రతీకార దాడులు చేస్తాము అమెరికా మీద అన్నారు. దాంతో మేము అప్రమత్తం అయ్యాం. అందువల్ల ఎవరు ప్రాణాలు కోల్పోలేదు, గాయపడలేదు. ఇకనైనా సరే ఇరాన్ తన సిద్ధాంతాలు, తన విధానాలు మార్చుకొని శాంతి వైపు అడుగులు వేస్తుంది అని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. అయితే ఇజ్రాయెల్ కూడా శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలి, దీన్ని కూడా నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఇట్లా ట్రంప్ ఫస్ట్ ఒక ట్రూత్ మెసేజ్ పెట్టాడు. ట్రూత్ అంటే నిజం అని చెప్పి అనుకోకండి. ట్విట్టర్ వాడాడు ట్రంప్, ఎందుకంటే ట్విట్టర్లో నుంచి ట్రంప్ని గెంటేశారు. అందువల్ల ట్రూత్ అనే మరొక సోషల్ మీడియా మెసేజింగ్ సిస్టమ్ లాంటిది అనుకోండి, అలాంటిది ఉపయోగించుకుంటూ ఉన్నాడు. సో అందులో వెంటనే ఇంకొక మెసేజ్ పెట్టాడు. ఆపేషా, యుద్ధం ఆపేషా అని చెప్పి పెట్టాడు. గత 12 రోజుల నుంచి జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేషా. ఇజ్రాయెల్ ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం దానికోసం నా దగ్గరికి వచ్చాయి. 2 దేశాలు నా కాళ్ల బేరానికి వస్తే నేనే యుద్ధం ఆపా. ఈ టైపులో మనోడు మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతూ ఉన్నాడు. అయితే మొత్తానికి యుద్ధానికి ఒక టెంపరీ అంటే ముగింపు అనాలో కామానాలో మనకు తెలియదు. అది అయితే ఇది యుద్ధం ఆగడం అనాలా, టెంపరీగా ఆగిందనాలా మనకు తెలియదు. కానీ ప్రస్తుతం తాత్కాలికంగా ఒక విరామం అయితే వచ్చింది. సరే ఆగింది అని చెప్పి అనుకుందాం మనము. దీనివల్ల ప్రపంచానికి లాభం అండి. యుద్ధాలు ఎక్కువ కాలం కొనసాగితే ప్రపంచానికి చాలా నష్టం ఉంటుంది. ఈరోజు ఉదయం కూడా మనం ఒక వీడియో పెట్టుకున్నాం. ఒకవేళ అమెరికా గనక ఆఫ్ఘనిస్తాన్తోనూ ఇరాక్తోనూ బిహేవ్ చేసినట్టు అక్కడ ఉపయోగించినటువంటి వ్యూహాలు ఇరాన్లో గనక ఉపయోగించి ఇరాన్లో ఉండే ప్రభుత్వాన్ని కూలదోసేంత వరకు యుద్ధం చేస్తాము అని గనక అమెరికా యుద్ధరంగంలోకి దిగిందంటే అఫ్కోర్స్ ఇరాన్ ఓడిపోతుంది, అందులో సందేహం లేదు. కానీ ఆ తర్వాత మరో 20 ఏళ్ల పాటు అమెరికా ఓడిపోతూనే ఉంటుంది. యుద్ధంలో ఓడిపోదు, ఆర్థికంగా దిగజారిపోతుంది. ఎందుకంటే ఏదైనా ఒక దేశం మీద యుద్ధం చేసి ఆ దేశం మీద గెలిచినప్పుడు ఒకప్పుడు పాతకాలంలో రాజులు ఏం చేసేవాళ్ళు, తమకు సంబంధించిన వాళ్లను అక్కడ పెట్టేవాళ్ళు. ఒక సామంత రాజ్యంలాగా దాన్ని తయారు చేసేవాళ్ళు. తమకు బాగా నమ్మకస్తులుగా పనిచేసినటువంటి సైన్యాధ్యక్షులను, ఇతర సామంత రాజులను అక్కడ ఆ ప్రాంతంలో రాజుగా పెట్టేవాళ్ళు. సేమ్ ఈ రాజు దగ్గర ఉన్నటువంటి రాజ్యాంగం అంతా కూడా అక్కడ అమలయ్యేది. అట్లా ముందుకు వెళ్తూ ఉండేవాళ్ళు. కానీ ఇది రాజుల కాలం కాదు కదా, ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా మారిపోయింది. సో ఇప్పుడు ఏ దేశం మీదైనా సరే యుద్ధం చేసి ఆ దేశంలో ఉండే ప్రభుత్వాలు వాటన్నిటిని కూలదోసి ఆ దేశాన్ని మొత్తం చేతుల లోపలికి తీసుకున్నారనుకుందాం, హస్తగతం చేసుకున్నారనుకుందాం. తర్వాత ఏంటి అనే ప్రశ్న వస్తుంది. తర్వాత ఏంటి, ఏం చేయాలి? ఒకప్పుడంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళందరూ వచ్చి ఆక్రమించుకొని మొత్తం వాళ్లకు సంబంధించిన రాజ్యాంగాన్ని అమలు చేసి వాళ్లకు సంబంధించిన మెథడ్స్ అన్ని ప్రవేశపెట్టి మత మార్పిళ్లు చేసి కాన్వెంట్లు పెట్టి వాళ్ళది చాలా చాలా పెద్ద లెవెల్ తతంగం అదంతా కూడా. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి తతంగానికి అప్పుడు జరిగినటువంటి తతంగానికి పోలికే లేదు. ఇప్పుడు ఒకవేళ ఇరాన్ని కనుక స్వాధీనం చేసుకుంది అనుకుందాం, ఆ తర్వాత ఏం చేయాలి? అమెరికా వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతాము తెల్లవాళ్ళని ఒక అధ్యక్షుడిగానో ప్రధానమంత్రిగానో అంటే ఇరాన్లో ఉండే ప్రజలు ఊరుకుంటారా? ఊరుకోరు. ప్రజల మీద యుద్ధం ఎలా చేస్తాడు? ప్రజలను ఎలా కన్విన్స్ చేస్తాడు? దట్స్ ఇంపాసిబుల్. సో అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? ఇరాన్లోనే ఒక నాయకుడిని ఎవరినో తయారు చేసుకోవాలి. వీళ్ళకి బాగా నమ్మకంగా ఉండే విధంగా ఒక నాయకుడిని తయారు చేసుకొని ఆ నాయకుడిని అక్కడ కూర్చోబెట్టాలి. అది కూడా ఎలా కూర్చోబెడతారు? మామూలుగా కూర్చోబెట్టారనుకోండి, అది రాచరికంలాగా అయిపోతుంది. సేమ్ ఇంతకుముందు ఇరాన్లో ఉందో అలాగే అవుతుంది. మళ్ళీ డెమోక్రసీ తీసుకురావాలి, ఎన్నికలు నిర్వహించాలి. అదంతా ఎవరు చేయాలి? ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలకు ఎన్నికలు ఈ విధంగా నిర్వహించడం గురించి కానీ ఆ మైండ్ సెట్టే ఉండదు. ఆ మైండ్ సెట్ మొత్తం అమెరికా అక్కడ ప్రవేశపెట్టాలి. ఒక రాజ్యాంగాన్ని తయారు చేయాలి. ఆ దేశాన్ని మళ్ళీ బాగు చేసే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఆ దేశంలో ఏర్పడే కల్లోలాలు అవన్నీ ఏం చేస్తాయంటే రకరకాల గుంపులు అవన్నీ తయారయ్యి చుట్టుపక్కల దేశాలలో ఉండే అమెరికన్ సైన్యాల మీద దాడులు చేయడాలు, నెక్స్ట్ అమెరికా లోపలికి వెళ్ళి ఎట్లా దాడులు చేయాలని చెప్పి ఆలోచించడాలు, అమెరికాకు స్నేహితుడుగా ఉన్నటువంటి యూకే మీదకి వెళ్ళి దాడులు చేయడాలు, ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ దాడులు చేయడాలు, ఇదే నడుస్తూ ఉంటుంది. సో అవన్నీ జరగకుండా ఉండాలంటే మళ్ళీ ఆ ఇరాన్ దేశాన్ని ఒక శాంతి పదం లోపలికి నడిపించే డైరెక్షన్లో తీసుకెళ్లాలంటే మళ్ళీ ఒక 10 ఏళ్ళో 15 ఏళ్ళో 20 ఏళ్ళో అమెరికా అక్కడ ఉండి బిలియన్ల కొద్దీ ట్రిలియన్ల కొద్దీ అందాం
డాలర్ల డబ్బు తీసుకొని వచ్చి, అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ డబ్బు తీసుకొచ్చి ఇరాన్లో పోసి, సేమ్ ఆఫ్ఘనిస్తాన్లో చేసినట్టు అక్కడేదో ఇరాన్లో మొత్తం మళ్ళా ఒక కొత్త పరిపాలనా వ్యవస్థ, కొత్త విధానాలు అన్ని తీసుకొచ్చి ఎన్ని చెయ్యాలి. అవన్నీ చేయాలంటే మళ్ళా అమెరికన్ సైన్యాన్ని ఇరాన్లో డిప్లాయ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, విస్తృతంగా డిప్లాయ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం 10-15 రోజుల క్రితమే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో చేసినటువంటి తప్పు గురించి మనం మాట్లాడుకున్నాం. ఒసామా బిన్ లాడెన్ని వేసేయాల్సిందే, పట్టుకోవాల్సిందే. ఆ ఒసామా బిన్ లాడెన్ ఎందులో అయితే ఉన్నాడో ఆ సంస్థను మొత్తం నామరూపాలు లేకుండా చేసేయాల్సిందే. ఎందుకంటే అమెరికా మీదకి వెళ్ళారు కాబట్టి, వాళ్ళు అమెరికా మీదకి వెళ్ళి ఆ 2 భవనాలను కూల్చేశారు, అమెరికా సెక్యూరిటీని ఛాలెంజ్ చేశారు. కాబట్టి డెఫినెట్గా అండి ఒసామా బిన్ లాడెన్ని, ఆయన పనిచేసినటువంటి ఆ సంస్థను మొత్తం లేపేయాల్సిందే, నిర్వీర్యం చేయాల్సిందే. దానికోసం అని చెప్పి అమెరికా ఏం చేసింది, అతన్ని వెతకడం కోసము అన్నట్టుగా వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ లోపలికి వెళ్ళి తొందరగానే ఆఫ్ఘనిస్తాన్ను హస్తగతం చేసుకుంది. ఎందుకంటే అమెరికా దగ్గర ఉన్నటువంటి సైనిక సంపత్తితో పోరాడగలిగేంత సామర్థ్యం ఆఫ్ఘనిస్తాన్లో ఉండే తాలిబాన్లకు లేదు, ఎవరికి లేదు. సో డెఫినెట్గా అక్కడికి వెళ్ళి పట్టుకుంది. కానీ ఆ తర్వాత ఏం చేయాలి, ఆ దేశాన్ని అలాగే వదిలేసి వెళ్ళిపోయింది అనుకోండి, అంతర్జాతీయంగా రకరకాల సమస్యలు, ఒత్తిళ్లు చాలా చాలా ఎదుర్కోవాలి. ఆ దేశాన్ని బాగు చేద్దాము అని చెప్పి కూర్చుంది. 20 ఏళ్లు ఫుల్ డబ్బులు తీసుకెళ్లి పోసి 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 అమెరికన్ సైనికులను డిప్లాయ్ చేసి ఫుల్ ఖర్చు పెట్టి ఏం సాధించింది లాస్ట్కు అంటే ఆ దేశాన్ని ఏమి చేయలేకపోయింది. ఇప్పుడు ఆ దేశం పరిస్థితి ఏంటో తెలుసా, ఎంత దారుణం అంటే ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి. అంతకు ముందేమో అక్కడ తాలిబాన్ పరిపాలన, ఒక 20 ఏళ్ల పాటు ఇండైరెక్ట్ గా అమెరికా పరిపాలన, అంటే అక్కడ ఎన్నికలు నిర్వహించారు, కూర్చోబెట్టారు. అంటే ఇండైరెక్ట్ గా అమెరికా ఏమనుకుంటుందో, ఏ విధంగా ఒక దేశం ఉంటే బాగుంటుంది అని అమెరికా అనుకుంటుందో ఆ విధంగా అక్కడ స్కూల్ సిస్టము, ఎడ్యుకేషన్ సిస్టము, మొత్తం అన్ని కాలేజ్ సిస్టమ్ కానీ అన్ని తయారు చేసి పెట్టింది. డెమోక్రసీ తీసుకురావాలని ప్రయత్నం చేసింది, అన్నీ చేసింది. దానికి చాలా పైసలు కావాలి, పైసలు పెట్టింది. లాస్ట్కి ఏమైందో తెలుసా, హ్యాండిల్ చేయలేక అమెరికా ఎన్ని సంవత్సరాలు హ్యాండిల్ చేయాలరా బాబు దీన్ని అని చెప్పి చేతులు ఎత్తేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆఖరకు ఆఫ్ఘనిస్తాన్లో ఉండే ఆ సైన్యానికి ట్రైనింగ్ కూడా ఇచ్చింది అమెరికా, ఆయుధాలు కూడా ఇచ్చింది అమెరికా. లాస్ట్కి ఏంటో తెలుసా పరిస్థితి, తాము ఇచ్చినటువంటి ఆయుధాలను, తుపాకులను కూడా వదిలేసి ఓ దండం పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అమెరికా. ఎందుకంటే ఎంత ఎక్కువ కాలం ఆఫ్ఘనిస్తాన్లో ఉంటే అంత ఎక్కువ కాలం అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ యొక్క డబ్బు అక్కడ పోయాల్సి వస్తుంది. మరి ఈ తెలివి ముందెందుకు లేదు, 20 ఏళ్ల క్రితం ఎందుకు లేదు, 18 ఏళ్ల క్రితం ఎందుకు రాలే, 15 ఏళ్ల క్రితం ఎందుకు రాలే, ఆలోచించండి. ఇట్లా తప్పులు అన్నమాట. ఇరాక్లో అదే సమస్య వచ్చింది. సో ఆ తప్పు ఇప్పుడు చేయకూడదు అని అయితే అమెరికా డిసైడ్ అయ్యింది. అంటే గుణపాఠాలు నేర్చుకుంది, లెసన్స్ లెర్న్డ్ అంటాం. సో ఇప్పుడు ఇరాన్ మీదికి వెళ్ళి B-2 బాంబర్స్తో బంకర్ బస్టర్స్ను ప్రయోగించి అణ్వాయుధ స్థావరాల మీద బాంబుల వర్షం కురిపించినటువంటి అమెరికా ఇమ్మీడియట్ గా ఆపేసింది. అంటే ఇంకా ముందుకు ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పి అనుకోవడం లేదు అన్న మెసేజ్ పదే పదే ఇచ్చారు. చాలా జాగ్రత్తగా గమనించాలండి ఇదంతా కూడా. నిజానికి ఇప్పుడు అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయం కానీ, ఈవెన్ ఇజ్రాయెల్ తీసుకుంది నిర్ణయం అంటే అమెరికా చెప్పిన నిర్ణయం ఇజ్రాయెల్ తీసుకుంటుంది, ఇద్దరు కలిసి తీసుకుంటారు. నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే అమెరికా ఎక్కువ కాలం కొనసాగించాలి యుద్ధము అనుకుంటే డెఫినెట్ గా కొనసాగుతుంది, ఓడిపోతుంది ఇరాన్. కానీ కొనసాగించదలుచుకోలేదు వాళ్ళు. ఈవెన్ అమెరికా ఉపాధ్యక్షుడు ఆయన చాలా చాలా సెన్సిబుల్ గా, కామన్ సెన్స్ తో మాట్లాడతారు. ఆయన JD Vance చాలా చక్కగా మాట్లాడారు. ఆయన ఎక్కువగా మేము యుద్ధాన్ని ఎస్కలేట్ చేయాలని చెప్పి మేము అనుకోలేదు, అణ్వాయుధ స్థావరాల మీద దాడి చేయాలనుకున్నాము. ఆ అణ్వాయుధాలన్నింటినీ మొత్తం ఆ శిథిలాల కింద భూస్థాపితం చేసి పారేయాలని చెప్పి అనుకున్నాము, అదే చేశాము. అంతే తప్ప మేము యుద్ధం చేయాలి, యుద్ధం ఎక్కువ కాలం కొనసాగించాలని చెప్పి మేము అనుకోలేదు అని చెప్పి మాట్లాడారు ఆయన. సో ఫైనల్ గా యుద్ధానికి ఒక టెంపరరీ విరామమో లేదో ఆగిపోవడమో జరిగింది ఇరాన్ ఇజ్రాయెల్. ఒక్కసారి మీరు మన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పుడు నరేంద్ర మోదీ గారు మాట్లాడిన మాటలు, రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడిన మాటలు, మన భారత ఆర్మీ ఉన్నతాధికారులు మీడియా ముందు మాట్లాడినటువంటి మాటలు, ఇవన్నీ ఏమున్నాయి చెప్పండి. ఆ మాటలు, మేము ఎస్కలేషన్ మోడ్లో వెళ్ళటం లేదు, పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ తీవ్రవాదుల మీద చేస్తున్నాము, తీవ్రవాదులను లేపేస్తున్నాం, తీవ్రవాద స్థావరాలను లేపేస్తున్నాం, తీవ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చే ఆ క్యాంపులున్నాయే వాటిని మేము లేపేస్తున్నాం, వాటిని లేపేశాము. ఎందుకంటే మా పహల్గాం మీద వీళ్ళు దాడి చేశారు. వచ్చి దాడి చేసిన వాళ్ళను, ఆ కుక్కలను పంపించింది ఎవరు, ఇదిగో ఫలానా ఫలానా సంస్థలు, ఆ ఫలానా సంస్థలను లేపేశాము. అంతే తప్ప పాకిస్తాన్ మిలిటరీ మీద మేము దాడి చేయలేదు, పాకిస్తాన్ ఆర్మీ మీద దాడి చేసే ఉద్దేశము లేదు, పాకిస్తాన్ మీద యుద్ధం చేసే ఉద్దేశము లేదు, పాకిస్తాన్లో ఉండే సామాన్య ప్రజల మీద బాంబుల వర్షం కురిపించే ఉద్దేశం భారతదేశానికి లేదు అని పదే పదే చెప్పింది భారతదేశం. మీరు గమనిస్తే ఆ ఉపయోగించిన పదాలు కూడా అలా ఉన్నాయన్నమాట. టార్గెట్ స్పెసిఫిక్, ఫలానా లక్ష్యాలు పెట్టుకున్నాం, ఇవి మా లక్ష్యాలు, ఆ లక్ష్యాలను లేపేశాం, ఇది చెప్పింది భారతదేశం. అయితే ఆ తర్వాత పాకిస్తాన్ ఊరుకోదు కదా, డెఫినెట్ గా అటువైపు నుంచి కాల్చడాలు, పెద్ద పెద్ద ట్యాంకులు తీసుకొచ్చి కాల్చడాలు, దానివల్ల కొంతమంది బార్డర్లో సామాన్యులు మరణించడాలు మనం చూడొచ్చు మన వైపు. సో డెఫినెట్ గా భారతదేశం ఏం చేసింది, ఓహో నువ్వు ఈ పనులు చేస్తున్నావా, టర్కీ నుంచి తెచ్చిన డ్రోన్లను ఉపయోగిస్తున్నావా,
ఓకే, అయితే ఇప్పుడు మా పవర్ ఎలా ఉందో మేము చూపిస్తామని చెప్పి మన భారతదేశం నిర్మించుకున్నటువంటి డోమ్ పవర్ ఎలా ఉందో మనం చూపించాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి డోమ్ కూడా మధ్య మధ్యలో ఫ్లాప్ అయిన పరిస్థితి, 100% సక్సెస్ కాలేదు. ఇజ్రాయెల్ నిర్మించినటువంటి డోమ్, ఐరన్ డోమ్, ఇరాన్ వాళ్ళ కొన్ని మిసైల్స్ వెళ్ళి ఇజ్రాయెల్లో ఉండే కొన్ని భవనాలను కుప్పకూల్చాయి. అంటే ఎక్కువ మిసైల్స్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయలేకపోయింది ఇజ్రాయెల్. బట్ చాలా దేశాలతో పోలిస్తే చాలా అద్భుతంగా సక్సెస్ అయ్యింది ఇజ్రాయెల్, కానీ 100% కాల. కానీ మన భారతదేశం నిర్మించినటువంటిదండి సుదర్శన చక్ర వ్యవస్థ S-400తో 100% సక్సెస్ అయ్యింది. ఢిల్లీ మీదికి పాకిస్తాను ఒక పెద్ద భయంకరమైన మిసైల్ని పంపిస్తే దాన్ని బార్డర్లోనే ఫైండ్ అవుట్ చేసి దాన్ని నిర్వీర్యం చేసి పారేసింది భారతదేశం. అంతేకాకుండా పాకిస్తాన్ లోపలికి వెళ్ళి వాళ్ళ మిలిటరీ బేసులను మొత్తం ధ్వంసం చేసి పారేసింది, రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసి పారేసింది. సో మా యుద్ధ విమానాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు పాకిస్తాన్ లోపలికి వచ్చేస్తాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ యుద్ధ విమానాలను బేసులను ధ్వంసం చేసి పారేస్తాయి. ఇదే కాదు, సింధు జలాలను ఆపడం ద్వారా కూడా నీ గొంతు ఎండిపోయే విధంగా, నీ పొలాలు ఎండిపోయే విధంగా మేము చేయగలము. ఇంత బలంగా మెసేజ్ ఇచ్చింది భారతదేశం. ఈ యుద్ధాన్ని ఎక్కువ ఎస్కలేట్ అయ్యేలా చేయలేదు నరేంద్ర మోదీ గారు. ఆ టైంలో నరేంద్ర మోదీ గారిని చాలా మంది విమర్శించిన వాళ్ళు ఉన్నారు. మీకు గుర్తుందా? అతిమూత్రంగాళ్ళు, ఆత్రంగాళ్ళు అని చెప్పి నేను పదాలు వాడాను. ఆ పదాలు వాడినందుకు కూడా కొంతమంది ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆత్రంగాళ్ళు అతిమూత్రంగాళ్ళు కాబట్టి. యుద్ధమాపేడ ఇంకా చేయాలి, పాకిస్తాన్ కొట్టాలి, బెలూచిస్తాన్ డివైడ్ చేయాలి, పిఓకే దేవాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇవన్నమాట జనాలు మాట్లాడేది. అకస్మాత్తుగా వెళ్ళి వితౌట్ ప్లానింగ్ ఎవరు చేయరండి యుద్ధం. ఇప్పుడు అమెరికా B-2 బాంబర్లని ప్రయోగించింది అని చూసాం కదా. ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు, ఈ 10-12 రోజుల్లో అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు అది. దీనికి ముందు నుంచే, ఒక సంవత్సరన్నర ముందు నుంచే ఎక్సర్సైజ్ అనేది జరుగుతోంది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఒక చిన్న ఆపరేషన్కే ఎంత పెద్ద ఎక్సర్సైజ్ అనేది చేసుకుంటూ వస్తున్నారు చూడండి. పెద్ద యుద్ధం చేయాలి, లాంగ్ టర్మ్ యుద్ధాలు చేయాలి అని అంటే దానికి చాలా పెద్ద ప్లానింగ్ ఉండాలి. భారతదేశంలో చాలా ఇంధనాన్ని, పెట్రోల్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి. పెట్రోల్ ధర ఒకవేళ $300 లీటర్ వెళ్ళినా సరే జనాలందరూ భారతదేశంలో మద్దతు ఇచ్చే విధంగా ఉండాలి. అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో యుద్ధం చేయగలుగుతారు ఫుల్ ఫ్లెడ్జ్గా. లేకపోతే ఈ రోజుల్లో అండి 60s, 70s, 80s అప్పుడు రోజుల్లాగా యుద్ధాలు ఎక్కువ కాలం కొనసాగించారు అని అంటే ఏ దేశం అయితే యుద్ధంలో ఎక్కువ కాలం ఉంటుందో ఆ దేశం నాశనం అవుతుంది. కేవలం ఓడిపోయే దేశం మాత్రమే కాదు. నేను అందుకే ఇంతకుముందు మీకు ఆఫ్ఘనిస్తాన్ ఎగ్జాంపుల్ చెప్పాను. అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయం అండి చాలా మంచి నిర్ణయం, పర్ఫెక్ట్ నిర్ణయం తీసుకుంది అమెరికా. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగించకూడదు అని. ఆ విషయాన్ని సరే ఇజ్రాయెల్కు, ఇరాన్కు చెప్పిందో లేకపోతే ఇరానే ముందుకొచ్చిందా, ఇజ్రాయెల్ ముందుకొచ్చిందా మనకు తెలియదు. ఎవరికి వాళ్ళు తమకు తామే క్రెడిట్ తీసుకుంటూ ఉంటారు, అది మనం గమనిస్తూ ఉన్నాం. ఆఖరకు నిజాన్ని కూడా తొక్కేసి తానే క్రెడిట్ తీసుకోవడానికి ముందుకొచ్చాడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పాకిస్తాన్ విషయంలో. సో అందువల్ల మనకు తెలియదు. ఇప్పుడు ఇరాన్ మీడియా ఏం ప్రకటించిందంటే, నేను ఇరాన్కి సంబంధించినటువంటి ఒక ఛానల్ నేను చూశాను. అందులో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇజ్రాయెల్ భయపడింది, కళ్ళబేరానికి వచ్చింది, నెక్స్ట్ మేము ఖతార్ మీద, చుట్టుపక్కల ముస్లిం దేశాలు ఉన్నాయి కదా, ఆ దేశాలలో అమెరికన్ బేస్ల మీద మేము దాడి చేయబోతున్నాము అన్న విషయం తెలిసి, అమెరికా పరుగు పోతుందని చెప్పి తెలిసి ఇట్లా ఇజ్రాయెల్ కళ్ళబేరానికి వచ్చేలాగా అమెరికా చేసిందని సంథింగ్ ఇట్లా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే తాము వెళ్ళలేదు సీజ్ ఫైర్కి, అమెరికా అండ్ వీళ్ళే వెళ్ళారు అన్నట్టుగా ఇరాన్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఏమో ఇద్దరు కాళ్ళబేరానికి నా దగ్గరకు వచ్చారు, సో నేను వాళ్లకు ఫ్రెండ్షిప్ చేశాను, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి అన్న కోణంలో ఈయన వెళ్తున్నాడు. ఏది ఏమైనా యుద్ధాన్ని ఆపడం మాత్రం మంచిది, అది ప్రపంచానికి లాభము. ఎవడెవడు కొట్టుకు చచ్చినా ఈరోజు ప్రపంచంలో దాని ఇంపాక్ట్ ప్రపంచంలోని చాలా దేశాల మీద, అందులోనూ అద్భుతంగా ఎదుగుతున్నటువంటి మన భారతదేశం లాంటి దేశం మీద పడుతుంది. దాన్ని అవాయిడ్ చేశారు. ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఆపడం ద్వారా ఎవరు ఆపారు, ఎందుకు ఆపారు, ఏంటి అన్నది సరే ఆ ముగ్గురిని తేల్చుకొనివ్వండి. అదే విషయం. ధన్యవాదాలు.